హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనం అన్వాడ మండల కేంద్రంలో అయితే ఉన్నాము. ఈ అన్వాడ మండల కేంద్రం గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ కు కంచుకోట అనే విధంగా మొత్తం మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం కావచ్చు, పార్లమెంటులో ఒక మార్మోగింది. అటువంటి స్థానం నుంచి ప్రస్తుతము పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన ప్రచారంలో అయితే కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ ఎంపీటీసీ గారు, సీనియర్ కార్యకర్తలు అయితే ప్రచారంలో, ఇంటింటి ప్రచారంలో అయితే ఏదైతే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటి ప్రచారం అయితే చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థి గెలిపించడానికి శాయశక్తుల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఎట్లా ఉందన్న ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి స్పందన? అప్పుడు వాళ్ళు చేసి 100 రోజుల పాలన వాళ్ళు విసుకొచ్చిపోయింది. వాళ్ళు చెప్పిన హామీలు ఒక మహిళ ఈ రోజు అంటుండ్రు 2,500 ఎక్కడ ఉన్నాయా, ఏవి లేదు, ముసలాయ మన డొక్కడికి చేస్తాం కేసీఆర్ గారు. స్వచ్ఛందంగా మేము పోతుంటే కూడా వాళ్ళు కాంప్లీట్ చేస్తున్న ముఖాలు ఆనందంగా, ఆనందం మాకు అనిపిస్తుంది. మళ్ళీ మా పార్టీ పూర్వవైభవం వస్తుంది అని అనిపిస్తుంది. సో అలాగే ఈ 3-4 నెలల్లోనే అసలు బీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి ఏం చేసింది, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, బీఆర్ఎస్ వాల్యూ తెలిసిపోయింది అంట. 100% తెలిసిపోయింది చెప్తున్నట్ట. ఏంటికి వచ్చింది కదా మీరు, ఏం చేసిందని వచ్చింది మాకు అర్థమవుతుంది, పూర్వవైభవం వస్తుందని. సో ఆగస్టు 15 దీనికి సంబంధించి నిజంగా చేస్తాడు అనుకోవచ్చా? మా నాయకుడు హరీష్ రావు గారు చెప్పింది 2 లక్షల రుణమాఫీతో పాటు మీరు ఇచ్చిన 6 హామీలను అమలు చేయండి, మీరు రాజీనామా సిద్ధమని చెప్పిండు. మా నాయకుడు రాజీనామా జేబులో పెట్టుకుని తిరుగుతున్న శాతం అయితే ఇచ్చిన 6 హామీలతో పాటు 6 హామీలు ఇంకా మేము కార్యకర్తలు ఎంపీటీసీలో కూడా రాజీనామా చేస్తాం. టోటల్ రాజీనామా అమలు చేస్తే మా జనానికి మేలు కావాలని కోరుకుంటున్నాము. జనానికి మేలు అయితే మేము రాజీ. సో ప్రధానంగా అన్వాడ మండలం సంబంధించి మొత్తం నియోజకవర్గ నిర్మితమైంది, మొత్తం వేరే మండలం ఏ విధంగా ఉన్నారు. అటువంటిది ఇప్పుడు మళ్ళీ అదే రిజల్ట్ రాబోతున్నాయి అనుకోవచ్చా? పార్లమెంట్ ఎలక్షన్ మా సీనియర్ తీసుకొస్తుంది జనానికి. అయ్యా సీనియర్ ఈరోజు అర్ధం రాత్రి ఒక మా కాపత అయితే హాస్పిటల్కి వస్తుండే, ఏమున్నా పలకరిస్తుండే, మేము పుడితే సస్తే అన్నిటికీ ఫోన్ చేస్తుంది. ఒక పెద్దది కోల్పోయిన మంది జనాలు స్వచ్ఛంగా చెప్తుండ్రు కాబట్టి పూర్వవైభవం వస్తుందని మాకు అనిపిస్తుంది. సో ప్రస్తుతం ఎలక్షన్ సంబంధించి కరెక్ట్ 6 రోజుల సమయం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత ఏమైనా వస్తున్నదా గత ప్రభుత్వం నుంచి, లేకపోతే లేదు ఏదో ఎలక్షన్ కోడ్స్ వచ్చినాయి దీనివల్ల ఆగిపోయింది అనే విధంగా నమ్మిస్తున్నారు? నమ్మిస్తున్నారు. ఏదో ఎలక్షన్ కోడ్ కాదు మేము చేస్తామమ్మా, అలా చేస్తామని చెప్తున్నాం. నిన్న రాహుల్ గాంధీ బహిరంగ సభలో ఎర్రకోటలో ఆయన కొత్తకోటలో ఆయన కొద్ది చెప్తుండ్రు మేము అన్ని హామీలు అమలు చేసినామని చెప్తుండ్రు. ఒక జాతీయ నాయకుడు, ప్రధానమంత్రి అభ్యర్థి ఇంత అబద్ధం చెప్పడం అనేది ఇక మనం చూసినాం ఎంతవరకు కాదు. అంటే వాళ్ళు తప్పును ఒప్పుకుంటున్నట్టు అంగీకరిస్తున్నాం మేము. సో ఏదైతే సీనన్న ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఓటిన ప్రజల్లోనే ఉన్నట్టు ఆల్రెడీ కనిపిస్తున్నది. దానికి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయిన్ మండలానికి రావడం జరిగిందనేమో. సీనన్న ఎలక్షన్ అని కాదు, ఎలక్షన్ ఉన్నా లేకున్నా సీనన్న ఎప్పుడు ఉన్నాడు, మన ఆయన గుండెల్లో ఉంటాడు, ప్రతిరోజు వస్తుంటాడు. ఎలక్షన్ కోసం సంబంధం కొంతమంది నాయకులు వస్తారు, మా సీనన్న అట్లా కాదు, ప్రతిరోజు అతీతంగా ఉంటాడు అంటారు. ఎలక్షన్లు కాదు, ప్రతిరోజు ఆయనకి ఎలక్షన్ ప్రజల మధ్య ఉంటే ఆయనకు సంతోషం. ప్రజలకు ప్రజానాయకుడు ఆయన. ఇలా ఎలక్షన్ కోసం వచ్చి మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక దింగిపోయి మళ్ళీ 3 సంవత్సరాలు దింగిపోయి 4 సంవత్సరాలు దింగిపోయి ఎలక్షన్ టైంలో వచ్చి మేము నరుకుతాం పొడుస్తాం మా నాయకుడు కాడు. సో ఏదైతే కొంచెం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే విధంగా ప్రజల్లోకి అయితే తీసుకుంటున్నారా? నమ్మితే ఇంతమంది క్యాన్సిల్ చేయము, ఎవరో 2-3 చేసి అందరం ఇంట్లో అనుకుంటాం. ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఎస్సీ బీజేపీ మొత్తానికి బీజేపీ యాంటీ పోయి మన అది అయోధ్య రామాయణ కలిసి కూడా రాష్ట్రపతిని కూడా లోపలికి ఆహ్వానించలేదు. మేము ఎట్లేసామని దళిత నాయకులు బీజేపీకి ఏ విధంగా చేస్తారు? ఏం మా సిద్ధాంతం మాది ఏంటంటే అందరం కలిసిపోవాలి, అంత మా కేసీఆర్ సిద్ధాంతం, మా సీనియర్ సిద్ధాంతం, దాన్ని ఫాలో అయిపోయి దాని గురించి పనిచేస్తాం. సో ఇది ఏదేమైనా మళ్ళొకసారి చెప్పనా, డోర్ డోర్ క్యాంపెయిన్ లో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది? ప్రస్తుతమైతే ఈ 4 నెలల కాంగ్రెస్ పాలన విధానం చూసి జనాలు విసిగించుకొని పోయింది. ఎందుకంటే చెప్పిన 6 గ్యారంటీలు కూడా ఇప్పటి వరకు అమలు జరగలే. మా అన్వాడ గ్రామంలో ఒక్కటి కూడా జరగలేదు. అందుకన్నట్టు జనాలతో పోయే కానీ వాళ్ళు ఆటోమేటిక్ చెప్తుండ్రు. ఇప్పటికీ అర్థమైంది ప్రభుత్వం మీద. ఇంకా కొన్ని రోజులు పోతే ఓటర్లకు కూడా తీసుకొచ్చే పరిస్థితి, ప్రభుత్వాల మీద నమ్మకం. లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేటికల్లా పరిస్థితులు అంతా చాలా తారుమారు అవుతాయి. 100% బీఆర్ఎస్కే ఎక్కువ మొగ్గు చూపుతారు. 100% రాబోయే ఎలక్షన్లో వేరే ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారు ఓటు రూపంగా.
సో గత 10 సంవత్సరాల్లో ఏదో లంక బిందెలు అని వస్తే ఇది ఏమీ లేవు అంటే ఖాళీ బిందెలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు. వాస్తవమైన ప్రజలు నమ్ముతున్నారు దాన్ని. ఇప్పుడు ప్రతి జిల్లాలో లంక బిందెలు ఏ విధంగా అంటే ఆస్తి రూపకంగా డెవలప్మెంట్ రూపకంగా కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు. అదే మనకు లంక బిందెల కంటే ఎక్కువ అది అర్థం చేసుకున్నారు జనం. కాబట్టి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కే ఓటేద్దామనే ఆలోచనలో ఈ జనం ఆలోచన చేస్తారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తోట సంక్షేమ పథకాలు కూడా అన్ని ఆగిపోయినాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా అది మేము చెప్పకముందే జనాలే అంటుండ్రు, ప్రజలే అంటుండ్రు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు నీళ్లు మోసిన దాఖలు లేవు 10 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఈ మధ్యలో బీసీ కాలనీ ఇప్పుడు మేము పోయి చెప్తే నీళ్ళు ఏడున్నాయి, నల్లాలు కరెక్ట్ లేవు, ఏవి కరెక్ట్ లేవు అని వాళ్ళు మనం ప్రశ్నిస్తుంటే ఈ ప్రశ్నలు కాంగ్రెస్ వాళ్ళకి వేయండి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన విధానము కాంగ్రెస్ పాలన విధానము. అప్పుడే మీరు ఇప్పుడన్నా మార్పు కోరి వేసినట్లయితే కొద్దిగా కాకుండా కొద్దిగా మార్పు వస్తుంది, ఒత్తిడి తీసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం మీద. అందుకని ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటు వేయాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గానే బీఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అది ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అన్యాయంగా పోయే ఏకదాటిగా పోయే ప్రభుత్వ తీరును ప్రశ్నించే శక్తి ఇప్పుడు బీఆర్ఎస్కు ఉందని మేము కోరుకుంటున్నాం. సో ఇది ఏదేమైనా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినప్పటి నుంచే గత 4 నెలల్లో అసలు సంక్షేమం ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అది పింఛన్ల విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు బీమా విషయంలో కావచ్చు, ప్రతి సంక్షేమ పథకం ఎక్కడిదక్కడే ఆగిపోయింది. కేవలం మసబూసి మారేడుకాయ చేసిన విధంగా ఎలక్షన్లలో కొన్ని మాయమాటలు చెప్పి ప్రజలను అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఆ మాయమాటలు నమ్మే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ పక్క 100% పార్లమెంట్ నియోజకవర్గం గెలిపించుకుంటాము. కీలకమైన ప్రతిపక్ష ఏదైతే ప్రజలు ఇచ్చారో దాన్ని 100% న్యాయం చేస్తామని చెప్పేసి సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అన్వాడకు సంబంధించి సో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. జై తెలంగాణ.